బీఆర్ఎస్ నేత మర్రి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. భవిష్యత్తులో కాంగ్రెస్ నేతలపై రాజకీయంగా ఎదురుదాడి చేసే పరిస్థితులు వస్తాయని వ్యాఖ్యానించారు. అందుకే తమ కార్యకర్తలు ఇప్పటి నుంచే తొండలు పెంచుతున్నారంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజలను తప్పుదారి పట్టించే రాజకీయాలు ఎక్కువ కాలం కొనసాగవని, వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ మరింత బలంగా ప్రజలకు వెళుతుందని చెప్పారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటారు ఒక్కోసారి ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ లాగలో తొండలు వెళ్తాం బిడ్డ. ఇప్పుడు ప్రతి బీఆర్ఎస్ ఇట్లా తొండలు వేస్తున్నాడు. ప్రతి ఇంతకుముందు మనం కోళ్ళు పెంచేవాళ్ళం, నాటుకోళ్ళు పెంచేవాళ్ళం. చుట్టం వస్తే పోయడానికి తొండలు వేస్తున్నారు. ఎందుకు భయం అడిగిన మామ మన కార్యకర్త ఊరిపోయినా బాయికాడికి పోతే తొండలు పెంచింది. ఎందుకు భయం అంటే, సార్ ఆ టైం వస్తుంది సార్, ఆ కొడుకుల లాగుల తొండలు వేసి కొట్టడానికి వెళ్తున్నారు సార్ అని చెప్పి. అందుకే ఇవాళ డిఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరు తొండలు పెంచండి. ఆ తొండలు వాళ్ళ లాగులు వేయాలి. మనం దాన్ని ఇది గ్యారంటీ వస్తుంది, దాంట్లో డౌటే లేదు, దాన్ని డౌట్ పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మనం వస్తాం.